హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను పుల్లగా తీయగా ఉండే మామిడికాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇది ఇప్పటి రెసిపీ కాదండి, మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నాటి రెసిపీ. నేను మా అత్తగారి దగ్గర ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నానండి. అదే రుచితో ఈరోజు మీకు నేను మామిడికాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇక కర్రీ ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దామా? మామిడికాయ కూర ప్రిపరేషన్కి మనం ఏ మామిడికాయలు తీసుకున్నా పర్వాలేదు, కానీ పీచు కాయలు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను కర్రీ ప్రిపరేషన్ కోసం 3 మామిడికాయల్ని తీసుకుంటున్నానండి. ఈ మామిడికాయల పైన ఉన్నటువంటి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని గరిటతో కలిపేసుకుందాం. ఈ కడాయిపై మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని ఉడకనిద్దాం. మరొక వైపు బెల్లాన్ని తీసుకుందాం. ఇక్కడ నేను 3 మామిడికాయలకి 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను. మనం తీసుకునే మామిడికాయలు పుల్లగా ఉన్నట్లయితే బెల్లం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. బెల్లం కరగడానికి సరిపడినంత వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందామా? మామిడికాయ ముక్కలు అనేవి సాఫ్ట్గానే ఉడకాలి. చూసారు కదా, ఫోర్క్ పెట్టి మనం ఇలా గుచ్చినట్లయితే మెత్తగా ఉడికినట్లుగా తెలుస్తుంది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవటమే. మామిడికాయలో ఉన్నటువంటి వాటర్ని స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఏం వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందాం. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ పీసెస్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ పీసెస్ అనేవి ఫ్రై అయినట్లుగా కనిపిస్తున్నాయి కదా. ఈ స్టేజ్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 స్పూన్ కారాన్ని వేసుకుందాము. ఎండుమిర్చిని మనం ఆల్రెడీ వేసాం కాబట్టి కారాన్ని కొంచెం తగ్గించే వేసుకోవాలి. ముందుగా మనం బెల్లంలో వాటర్ వేసి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఆ బెల్లం కరిగిపోయింది. స్ట్రైనర్తో వడపోసి ఇందులో వేసేసుకుందాం. మనం ఇలా వడపోసి వేసుకోవటం వలన బెల్లంలో ఇసుక, తొక్కు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మరగనిద్దాం. పాకమేమీ రావాల్సినటువంటి అవసరం లేదు. బెల్లం నీళ్ళు అనేవి 5 మినిట్స్ మరిగినట్లయితే కొంచెం జిగురుగా మారుతుంది. ఈ స్టేజ్లో మనం మామిడికాయ ముక్కలు వేసినట్లయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బెల్లం నీళ్ళు మరిగిపోయాయి. ముందుగా ఉడికించుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ 3 మినిట్స్ ఉడకనిద్దాము. 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఫ్లేమ్ని హైకి అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకుందాం. ఇలా ఉడికించుకోవటం వలన మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తోని బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది, ఊరకనే తినడానికి ఇంకా బాగుంటుందండి. మీరు ఒక్కసారి దీని రుచి చూసారంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ కోసం వెయిట్ చేస్తారండి, మామిడికాయలు ఎప్పుడు వస్తాయా అని. అంత బాగుంటుంది ఈ తీరులో చేసేటటువంటి మామిడికాయ కూర. పుల్లగా తీయగా ఉండేటటువంటి మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.